నిజమేనండోయ్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలోని సాక్షిపత్రి అంటే టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఎక్కడా లేనంత కోపం. ఎక్కడ మీటింగ్ పెట్టినా జగన్ పత్రిక పేరు చెప్పి దానిని చదవొద్దని తన పార్టీ నేతలకు ఆయన చెబుతుంటారు. అసలు ఆ పత్రిక తనపై, తన పార్టీపై విషప్రచారం చేస్తుందని చంద్రబాబు విరుచుకుపడుతున్న వైనం మనకు తెలిసిందే. అంతేనా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ముద్దాయిగా ఉన్న జగన్ కుటుంబం ఆధ్వర్యంలోని పత్రికా ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, సాక్షి పత్రికను మూసేస్తామని కూడా చంద్రబాబు చెప్పిన సందర్భాలు కోకోలలు. అలాంటి సాక్షి పత్రిక ఇప్పుడు చంద్రబాబుకు నిజంగానే అక్కరకు వచ్చింది. ఇది నిజమా అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఎందుకంటే ఈ విషయం చెబుతున్నది వేరెవరో కాదు, సాక్షాత్తు తెలుగు తమ్ముళ్లే. అదేనండి చంద్రబాబు అనుచరులుగా ఉన్న టీడీపీ నేతలు. వీరు ఏదో చోట మోటా నేతలు అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ వీరంతా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అంతేనా, గతంలో పార్టీలోనే కాకుండా టీడీపీ ప్రభుత్వంలోనూ కీలక స్థానంలో పనిచేసిన వారు కూడా ఉన్నారట. వీరి పేర్లు స్పష్టంగా బయటకు రాకున్నా విశ్వసనీయ సమాచారం మేరకు వీరందరికీ సాక్షి పత్రిక పేపరు రాసిన కథనాలను చూపిస్తూ చంద్రబాబు వారందరికీ పెద్ద షాకే ఇచ్చాడట. ఈ వ్యవహారం వివరాల్లోకి వెళితే, ఇటీవల జిల్లా వారీగా టీడీపీ నేతలతో చంద్రబాబు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలోనే గుంటూరు, ప్రకాశం, అనంతపురం జిల్లా టీడీపీ నేతలకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఆయా జిల్లాల్లో నేతల వ్యవహార శైలి, గ్రూప్ రాజకీయాలపై సమీక్ష చేసిన చంద్రబాబు సమావేశంలో సాక్షి పత్రిక కిప్పింగులను భారీగా వారి ముందు ఉంచారట. సాక్షి పత్రిక తమకు వ్యతిరేకంగా కింద మీద పడి వివరణ ఇచ్చుకున్న నేతలు బయటకు వచ్చిన తర్వాత అసలు చంద్రబాబు వద్దకు సాక్షి పత్రికకు సంబంధించిన క్లిప్పింగ్లు ఎందుకు చేరాయని ఆరా తీశారు. పార్టీ వ్యవహారాలకు సంబంధించిన కథనాలను పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ వివి చౌదరి బృందం ద్వారా చంద్రబాబు తెప్పించుకున్నట్లు నేతలు నిర్ధారించుకున్నారు. మిగిలిన పత్రికలు ఎలాగో టీడీపీకి వ్యతిరేకంగా కథనాలు రాయకపోవడంతో చంద్రబాబు సాక్షి పత్రికను ఫాలో కాక తప్పడం లేదు. పార్టీపై, ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయం స్పష్టంగా తెలియాలంటే సాక్షి మీడియానే కరెక్ట్ అని భావిస్తున్నారట. మొత్తం మీద సాక్షి పత్రికను చదవొద్దని చెప్పిన చంద్రబాబే ఇలా ఆ పత్రికలో వచ్చిన క్లిప్పింగులను తమ ముందుంచడంతో అనంతపురం, గుంటూరు, ప్రకాశం జిల్లా నేతలు అవాక్కయ్యారని చెబుతున్నారు.